Hi, hello, good evening everyone. If you are watching first time my video, please do subscribe and share my video and like it. ఈరోజు మనం 5th క్లాస్ ఏవిఎస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ అయినటువంటి వ్యవసాయం పంటలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ మనం ఆ లెసన్లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ వైజ్గా డిస్కస్ చేస్తూ అలాగే ఆ లింక్ అప్ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఆ లెసన్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ కవర్ చేస్తూ దానికి లింకప్ టాపిక్స్ కూడా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నాగులు, ఇక్కడ మెయిన్ పాయింట్ తీసుకున్నట్టయితే ఇక్కడ నాగులు అంటే ఏంటంటే ఇక్కడ వ్యవసాయం పంటలు అనే టాపిక్లో నాగులు అంటే ఏంటంటే ఇక్కడ రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. దీన్ని ఏమంటే మనం నాగులు అంటాం. అంటే ఇక్కడ ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గర విత్తనాలు తీసుకునేవారు, మళ్ళీ వాళ్ళ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ విత్తనాలకు ఎక్స్ట్రా యాడ్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. వాటిని మనం ఏమంటాం, నాగులు అంటాం. నాగులు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ వరి రకాలు వచ్చేసి 5400, మామిడి రకాలు వచ్చేసి 740, వంకాయ వచ్చేసి 3500. మనకు ఈ వంగడాలు ఉండేవి అనమాట. ఎన్ని రకాల వంగడాలు ఉండేవి. ఇక్కడ మన రాష్ట్రంలో వరి వచ్చేసి 5400, మామిడి వచ్చేసి 740, వంకాయ వచ్చేసి 3500. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ ఏం చేస్తుంటే ఇక్కడ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. అయితే ఇక్కడ మనకు సాంప్రదాయ సేంద్రియ పురుగుల మందు తీసుకున్నట్టయితే అంటే మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాల కషాయం, పంచగవ్య, జీవామృతం. ఇవి మనకు సాంప్రదాయ పురుగుల మందులు అనమాట, సేంద్రియ పురుగుల మందులు. ఇది మిరప, వెల్లుల్లి, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాల కషాయం, పంచగవ్య, జీవామృతం. దాని తర్వాత మనకు పంచగవ్య అనేది ద్రవరూపంలో ఉన్నటువంటి సేంద్రియ ఎరువు. ఇక్కడ ఈ పంచవర్గం మనం దేని గురించి వాడతామంటే ఇక్కడ పంచగవ్యని వేప నూనెని ఇక్కడ పంచగవ్య వేప నూనె దేనికి వాడతామంటే చీడపురుగుల నివారణకు, అదేవిధంగా తెగుళ్ళ నివారణ, తెగుళ్ళ నివారణ గురించి మనం పంచగవ్యని వేప నూనె వాడతాం. అయితే ఇక్కడ ఇంకోటి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు పంచగవ్యని వచ్చేసి మనకు 9 పదార్థాలు ఏర్పడుతుంది. పంచగవ్య వచ్చేసి 9 పదార్థాలు ఏర్పడుతుంది. ఎలా అంటే ఇక్కడ ఆవు మూత్రం, పేడ, నీరు, పాలు, పెరుగు, నెయ్యి. అంటే పాలోత్పత్తులు 3, పాలు, పెరుగు, నెయ్యి, అలాగే బెల్లం, అరటి, కొబ్బరి నీళ్ళు. స్వీట్కి సంబంధించిన అంశాలు 3 అనమాట. బెల్లం, అరటి, కొబ్బరి నీళ్ళు, పాలోత్పత్తులు 3, పాలు, పెరుగు, నెయ్యి. మనకు పంచగవ్య వచ్చేసి మొత్తం 9 వస్తువులు: ఆవు మూత్రం, పేడ, నీరు, పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం, అరటి, కొబ్బరి నీళ్ళు. అదేవిధంగా జీవామృతం వచ్చేసి ఆవు మూత్రం, పేడ, నీరు, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి. అంటే జీవామృతం 6 వస్తువులు, పంచగవ్య 9 వస్తువులతో తయారవుతుంది అనమాట. ఈ 2 కూడా సేంద్రియ ఎరువుల కిందకి వస్తాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకు గుడ్లను పెంచుకోవడానికి వచ్చేసి గుడ్లను పెంచే కోళ్ళని ఏమంటామంటే లేయర్లు అంటాం. మాంసం పెంచడానికి ఉపయోగించే కోళ్ళని ఏమంటామంటే బ్రాయిలర్ అంటాం. గుడ్లకు పెంచే కోళ్ళని లేయర్స్, మాంసం ఉపయోగించే కోళ్ళని మనం ఏమంటామంటే బ్రాయిలర్స్ అంటాం. ఇక్కడ తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఈ లెసన్లో ఆహార పంటలు, వాణిజ్య పంటలు. వరి ఆహార పంటలు వచ్చేసి వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. ఆహార పంటలు తీసుకున్నట్టయితే వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. వాణిజ్య పంటలు తీసుకున్నట్టయితే పత్తి, జనుము, మిర్చి. పత్తి, జనుము, మిర్చి వచ్చేసి మనకు వాణిజ్య పంట. మనకు మిర్చి వచ్చేసి మనం ఆహార పంట అనుకుంటాం, కానీ ఇది ఇక్కడ మిర్చి వచ్చేసి మనకి ఏదంటే వాణిజ్య పంట. మళ్ళీ చూసుకుంటే వాణిజ్య పంటలు పత్తి, జనుము, మిర్చి. ఇక్కడ ఆహార పంటలు వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. అయితే ఇక్కడ మనకు సమయాన్ని బట్టి ఇక్కడ 4 నెలలుగా పండే పంటలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 6 నెలల పంటలు ఉంటాయి అన్నమాట. 4 నెలల సమయం పండే పంటలు వచ్చేసి మనకు వరి, జొన్న, శనగ. మనకు 4 months పంట వచ్చే క్రాప్స్ ఏమంటే వరి, జొన్న,
శనగ, వరి, జొన్న, శనగ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కందులు వచ్చేసి ఎన్ని నెలలు అంటే 6 నెలలు అనమాట. కందులు వచ్చేసి 6 months. 4 నెలలు వచ్చేసి వరి, జొన్న, శనగ. కందులు వచ్చేసి 6 months అనమాట. అయితే ఇక్కడ ఆరుతడి లేదా వర్షాధార పంటలు వచ్చేసి ఏమంటే ఇక్కడ ఆరుతడి అంటే మనకు వర్షం నీళ్ళు మాత్రం, అంటే మరీ ఎక్కువ నీరు అవసరం లేదు ఇక్కడ. ఏదంటే జొన్న, శనగ, కంది మనకు వాటర్ ఎక్కువ, వరికి ఎక్కువ కావాలి. కానీ ఇక్కడ అంటే వర్షం పైన ఆధారపడే పంటలు ఏమంటే జొన్న, శనగ, కంది. ఆరుతడి అంటే మనకు ఎక్కువ నీరు అవసరం లేదు, ఆరుతడి లేదా వర్షాధార పంటలు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇంకా మనకు పంట రకాలు తీసుకున్నట్టయితే మనకు వరి రకాలు వచ్చేసి అంటే వరి రకాలు హంస, మసూరి, స్వర్ణ, బంగారు తీగ, సాంబా. అయితే ఈ 2 రకాలు వచ్చేసి అంటే 6th లింకప్ ఉన్నాయి అనమాట. 6th క్లాస్లో MTU 2716 BPT. వరి రకాలు హంస, మసూరి, స్వర్ణ, బంగారు తీగ, సాంబా. అయితే ఇక్కడ 6th క్లాస్ వచ్చేసి MTU 2716 BPT అనమాట. అదేవిధంగా కందులు వచ్చేసి ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి. ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి వరి రకాలు అనమాట, కందుల రకాలు ఇవి. నెక్స్ట్ మనకు అంతర పంటలు అంటే ఏంటంటే ఒకే కాలంలో మనకు ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడానికి ఇక్కడ మనం ఏమంటామంటే అంతర పంట అంటాం. అయితే ఈ లెసన్లో మనకు ఒక వ్యక్తి వచ్చేసి మల్బరీ తోటలో మొక్కజొన్నను అంతర పంటగా తీసుకున్నాడు అనమాట. మల్బరీ తోటలో మొక్కజొన్నను అంతర పంటగా తీసుకున్నాడు. అంతర పంట అంటే ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ అంటే ఇక్కడ వానపాముల సహాయంతో ఎరువును తయారు చేయడం. వర్మీ కంపోస్ట్ అంటే ఇక్కడ మనకు వానపాముల సహాయంతో ఎరువును తయారు చేయడం. ఇక్కడ మారు పేర్లు తీసుకున్నట్టయితే మనకు మారు పేర్లు వచ్చేసి తొగాళ్ళు వచ్చేసి కందులు, తొగాళ్ళకు మరొక పేరు ఏంది కందులు, తైదలకు మరొక పేరు అంటే రాగులు, బొబ్బర్లకు మరొక పేరు అంటే అలసందలు అనమాట. ఇవి మనకు మారు పేర్లు తీసుకుంటే తొగాళ్ళ కందులు అంటాం, తైదలను రాగులు అంటాం, బొబ్బర్లు వచ్చేసి అలసందలు. ఇవి మారు పేర్లు, అంతర పంటలు, పంట రకాలు అనమాట. దాని తర్వాత ఇక్కడ 8th క్లాస్ బయాలజీ తీసుకున్నట్టయితే పంటల రకాలు తీసుకున్నది. ఇక్కడ దీర్ఘకాల పంటలు వచ్చేసి ఏంటంటే దీర్ఘకాల పంటలు అంటే వచ్చేసి మనకు 180 days లేదా 180 days కంటే ఎక్కువ అనమాట. అంటే 180 రోజులు లేదా 180 days లేదా 180 days కన్నా ఎక్కువ అనమాట. ఉంటే మనం ఏమంటాం దీర్ఘకాల పంటలు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి జొన్నలు, కందులు. ఏది జొన్న, కందులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వల్పకాల పంటలు. ఇది ఎలా ఉంటాయంటే 100 days లేదా అంతకంటే తక్కువ అనమాట. స్వల్పకాల పంటలు వచ్చేసి 100 days లేదా 100 days కంటే తక్కువ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏమంటే పెసలు, మినుములు. ఇవి మనకు స్వల్పకాల పంటలు. నెక్స్ట్ ఇక్కడ రాత్రికాల సమయాన్ని బేస్ చేసుకుని కూడా మనకు పంటలు ఉన్నాయన్నమాట. ఏమంటే స్వల్ప రాత్రికాలం అంటే నైట్ టైం బేస్ చేసుకుని కూడా పంట రకాలు ఉన్నాయి. స్వల్ప రాత్రికాల పంటలు దీనికి మరి ఏమంటామంటే దీర్ఘదీప్తికాల మొక్కలు అంటారు. వీటిని ఏమంటే దీర్ఘదీప్తికాల మొక్కలు అంటారు. అంటే వీటి యొక్క రాత్రి సమయం ఎలా ఉండాలి, 12.5 గంటల కన్నా తక్కువ ఉండాలి, 2.5 hours కన్నా తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి గోధుమ. స్వల్పరాత్రి కాల పంటలు అంటే వీటిని ఏమంటాం దీర్ఘదీప్తికాల మొక్కలు అంటాం. ఇది రాత్రి సమయం ఎంత ఉండాలంటే 12.5 hours కంటే తక్కువ ఉండాలి, 12.5 గంటల కంటే తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి గోధుమ. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘరాత్రికాల పంటలు లేదా హ్రస్వదీప్తికాల పంటలు. దీర్ఘరాత్రికాల పంటలు లేదా హ్రస్వదీప్తికాల మొక్కలు. ఇది రాత్రి సమయం వచ్చేసి మనకు 12.5 hours కంటే ఎక్కువ అనమాట, 12.5 గంటల కంటే ఎక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ మొక్కజొన్న, పత్తి. స్వల్పరాత్రి కాలం వచ్చేసి 12.5 hours కంటే తక్కువ. ఎగ్జాంపుల్ గోధుమ. దీర్ఘరాత్రికాల పంటలు వచ్చేసి దీన్ని మనం ఏమంటామంటే హ్రస్వదీప్తికాల మొక్కలు కూడా అంటాం. రాత్రి సమయం 12.5 hours కంటే తక్కువ. ఎగ్జాంపుల్ మొక్కజొన్న, పత్తి. నెక్స్ట్ వచ్చేసి దీప్తికాల తటస్థ పంటలు. ఏది దీప్తికాల తటస్థ పంటలు తీసుకున్నట్టయితే రాత్రికాల సమయం ప్రభావం ఏమాత్రం ఉండదు, అంటే నైట్ టైంతో డిపెండెన్సీ ఏముండదు. ఇవి సంవత్సరం పొడున పుష్పిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి సోయా, చిక్కుడు. దీర్ఘకాల పంటలు వచ్చేసి ఎగ్జాంపుల్ జొన్నలు, కందులు. 180 days కంటే లేదా 100 days కంటే ఎక్కువ. స్వల్పకాల పంట వచ్చేసి 100 days లేదా 100 days కంటే తక్కువ. ఎగ్జాంపుల్ పెసలు, మినుములు. స్వల్పరాత్రికాలం వచ్చేసి 12 days కంటే తక్కువ. ఎగ్జాంపుల్ గోధుమ. దీర్ఘరాత్రికాల పంటలు వచ్చేసి 12.5 hours కంటే ఎక్కువ. ఎగ్జాంపుల్ మొక్కజొన్న, పత్తి. దీప్తికాల తటస్థ పంటలు ఇవి రాత్రికాల సమయంతో సంబంధం ఉండదు, ఇవి సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి. ఎగ్జాంపుల్ సోయా, చిక్కుడు అనమాట. ఇక్కడ ఈ లెసన్ వచ్చేసి మనకు ఎవరి గురించి క్యారెక్టర్ ఉందంటే ఇక్కడ గంగవార్ మణెమ్మ గురించి ఉందన్నమాట. ఈమె సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం గంగవార్ గ్రామం అనమాట. ఈమె దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన తర్వాత దాంట్లో
సేంద్రియ ఎరువులపైన అవగాహన పెంచుకొని తన యొక్క 3 ఎకరాల పొలంలో సేంద్రియ ఎరువులను తానే సొంతంగా తయారు చేసుకుని పంటలు పండిస్తుంది అనమాట. ఇక్కడ ఏది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వచ్చేసి ఇది సేంద్రియ ఎరువులపైన అవగాహన కలిగిస్తుంది అనమాట. ఇది సేంద్రియ ఎరువులపైన అవగాహన కల్పిస్తుంది. సేంద్రియ ఎరువుల గురించి అవగాహన కలిగిస్తుంది అనమాట. ఇది డెక్కన్ డెవలప్మెంట్ అనే సొసైటీ అనమాట. ఎవరున్న దాంట్లో గంగవార్ మండలం వచ్చేసి సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం గంగవార్ గ్రామం. ఇక్కడ ఆమెకు జహీరాబాద్లో 3 acres ల్యాండ్ ఉందన్నమాట. ఈమె ఈ సొసైటీ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుని అక్కడ ఆమె సొంతంగా సేంద్రియ తయారు చేసుకుని అక్కడ తానే పంటలు పండిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకు వ్యవసాయం అనే పంటలు లెసన్ తీసుకున్నట్టయితే మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకు 8th బయాలజీ లింకప్ కూడా అనమాట. 8th బయాలజీలో లింక్ టాపిక్స్ ఇక్కడ మరొకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ నాగులు అంటే ఏంది, వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది. ఇక్కడ నాగులు అంటే ఏంది అంటే ఇక్కడ ఒకరి దగ్గర నుంచి విత్తనాలు కొని దాని తర్వాత పంట పండిన తర్వాత ఎక్స్ట్రా యాడ్ చేసి ఇవ్వడం. మన రాష్ట్రంలో వరి రకాలు, మామిడి రకాలు, వంకాయ 5400, 740, 3500 ఒకప్పుడు ఉండేవన్నమాట. అయితే దీంట్లో ఇంపార్టెంట్ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏదంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. తర్వాత మనకు పంచగవ్య జీవామృతం అంటే ఇవి కూడా సేంద్రియ ఎరువులు. మనకు పంచగవ్య ద్రవ్యరూపంలో ఉంటుంది. ఇవి మనకు 9 ఎలిమెంట్స్ తర్వాత 9 వస్తువులు తయారవుతుంది. ఇక్కడ ఇది జీవామృతం 6 వస్తువులు తయారవుతుంది. లేయర్లు అంటే ఏంది, బ్లాయర్ అంటే ఏంది, ఇక్కడ గుడ్ల కోసం పెంచేవి. ఇక్కడ ఆహార పంటలు ఏది, వాణిజ్య పంటలు ఏవి, పత్తి, జనుము, మిర్చి, వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయల పండ్లు. 4 నెలల సమయం పండే పంటలు ఏవంటే వరి, జొన్న, శనగ. కందులు వచ్చేసి 6 నెలలు. 6 తడి లేదా వర్ష పంటలు ఏవంటే మనకు జొన్న, శనగ, కంది. అంతర పంటలు వర్మీ కంపోస్టు. తర్వాత మారుపేర్లు తొగాళ్ళు అంటే కందులు, తైదలు అంటే రాగులు, బొబ్బలు అంటే అలసందలు. ఇక్కడ పంట రకాలు వరి రకాలు, కందుల రకాలు హంస, మసూరి, స్వర్ణ, బంగారు తీగ, సాంబ, MTU 2716 BPT. తర్వాత సాంప్రదాయ సేంద్రియులు అనమాట. ఇక్కడ మిరప, వెల్లుల్లి, వేప నూనె, పొగాకషాయం, వావిలాకషాయం, పంచగవ్య, జీవామృతం. ఇది మనకు ఈ లెసన్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.